కింగ్ ఈజ్ బ్యాక్. నాగార్జున అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారు నాగార్జున గారిని. సో ఇప్పుడు కింగ్ ఈజ్ బ్యాక్ అని చెప్పేసి వినపడుతుంది ఎక్కడ చూసినా కానీ. ఎందుకంటే నాగార్జున గారు గత కొంతకాలంగా సరైన పెద్ద హిట్ కోసం అయితే అక్కినేని ఫ్యామిలీ అయితే ఈగర్గా వెయిట్ చేస్తుంది. అందులో ముందు నాగ చైతన్య తండేల్ 100 కోట్లు, తర్వాత కుబేరా, లేటెస్ట్గా కుబేరాతో నాగార్జున గారు ధనుష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలు రాబట్టింది. నాగార్జున గారికి మంచి పేరు తీసుకొచ్చింది. దాని తర్వాత ఇప్పుడు కూలీలో నాగార్జున గారు మొదటిసారి నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు, యాంటీ రోల్ చేస్తున్నారు. దానికైతే అభిమానులందరూ కొంత షాక్లోను, కొంత ఆశ్చర్యంగాను, అభిమానులే కాదు ఇండస్ట్రీ కూడా నాగార్జున గారు నెగిటివ్ రోల్లో ఒక సర్ప్రైజ్ ఉండబోతుందని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అది రాబోతుంది ఆగస్టు 14న. అయితే నాగార్జున గారి కెరియర్లో మైల్ స్టోన్ అని చెప్పుకునే సినిమా, ఒక మంచి క్లాసిక్, లేకపోతే ఆయన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకునే సినిమా ట్రెండ్ సెక్టర్ మూవీ శివ. ఆ శివ సినిమా 4K డాల్బీ అట్మాస్ఫియర్ దాంట్లో కన్వర్ట్ చేయడం జరిగింది డాల్బీలోకి. అది రీ రిలీజ్కి అయితే సిద్ధం చేస్తున్నారు. ఎప్పటి నుంచో రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా శివ రీ రిలీజ్ ఎప్పుడు అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాగార్జున గారి అభిమానులు. సో వాళ్ళ కోసం అయితే సినిమా రెడీ అయిపోయిందని చెప్పేసి నాగార్జున గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఈ శివకు సంబంధించినటువంటి టీజర్ కట్ ఒకటి ఉంది. ఆ టీజర్ కట్ అయితే కూలీ రిలీజ్ అవుతున్నటువంటి థియేటర్లో ఆ టీజర్ కట్ని ప్రొజెక్షన్ చేయబోతున్నారట ఆగస్టు 14వ తారీఖున. దాదాపు 1989లో అనుకుంటా ఆ శివ సినిమా వచ్చింది. 36 సంవత్సరాలు అవుతుంది. 36 సంవత్సరాలు అవుతున్నా కానీ శివ సినిమాకు ఉన్న క్రేజ్ అలా ఉండిపోయింది. రామ్ గోపాల్ వర్మ గారు మొదటిసారి ఆయన డైరెక్షన్ చేసినటువంటి సినిమా ఒక బ్లాక్ బాస్టర్ సెన్సేషన్ అయిపోయింది. కొత్త కుర్రోడు ఇండస్ట్రీలో ఒక్కసారి అలా తెలుగు ఇండస్ట్రీలో సౌండ్ చేసినటువంటి సందర్భం. ఇళయరాజా గారి పాటలు, నాగార్జున, అమల గారు, రఘువర్ణన్ గారు స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్, శివ అయితే ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఆ అద్భుతాన్ని ఈ తరం సిల్వర్ స్క్రీన్ పైన ఎంజాయ్ చేయబోతున్నారు. సో డేట్ అయితే రిలీజ్ చేయడం, బయటికి రిలీజ్ ఉంటుంది త్వరలో. అయితే అనౌన్స్మెంట్ వచ్చింది, వీడియో వచ్చింది. క్వాలిటీ కూడా రెడీ అయిపోయింది, ప్రింట్ రెడీ అయిపోయిందని చెప్పడం జరిగింది. సో రిలీజ్ డేట్ కూడా త్వరలో బయటికి ప్రకటిస్తారు. రిలీజు 14న కూలీతో పాటు అయితే ఒక శివకు సంబంధించిన కట్ అయితే థియేటర్లో ప్రొజెక్షన్ చేయబోతున్నారు. సో నాగార్జున గారి అభిమానులు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టు అక్కినేని అభిమానులు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్న టైము. కింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. ఒక పక్క కుబేరా సక్సెస్ అయింది. కూలీకి సంబంధించి నాగార్జున గారు స్పెషల్ అపీరెన్స్ ప్లస్ నెగిటివ్ షేడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్లస్ శివ రాబోతుంది. ఇట్లా రకరకాలుగా ఉంది. అఖిల్కి సంబంధించిన లెనిన్ కూడా ఆన్ సెట్స్ మీద ఉంది. సో అక్కినేని అభిమానులు అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. కింగ్ ఈజ్ బ్యాక్ అని పిలుచుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.